హలో, ఏం చేస్తున్నారు ఈరోజు వీళ్ళు హెల్తీ ఫుడ్ చేసుకొని తిందామని అనుకుంటున్నారు. నాకు రెస్ట్ ఇస్తున్నారు ఈరోజు, అంతేనా? మరి హెల్దీ అనుకుంటే హెల్దీ, హెల్దీ కాదనుకున్న వాళ్ళకి హెల్దీ కాదు. ఇన్ని కూరగాయలు ఇన్ని తీసుకొచ్చిండ్రంటే అది హెల్తీ ఫుడ్ అయ్యే ఉంటుంది. జనరల్గా మనం ఎక్కువ వెజిటేబుల్స్ చూపించగానే అందరూ ఏమనుకుంటారంటే వెజిటేబుల్ పులావ్ అని అనుకుంటారు. కాకపోతే ఈరోజు వెజిటేబుల్ పులావ్ వద్దు, బోర్ వస్తుంది అని చెప్పేసి అది పక్కన పెట్టి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ దాంతో పాటు జీరా రైస్ కాంబినేషన్ అన్నమాట. అండ్ స్టార్టర్ వచ్చేసి పన్నీర్. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఐటమ్స్ తెచ్చాం. సో మరి బాబాయ్ తెచ్చిండు. పిల్ల చూడే. సో వీకెండ్ ఇంట్లో అందరం కలిసినామని చెప్పేసి ఏదైనా స్పెషల్ చేసుకుందామని చెప్పి ఇలా అయితే చేసుకుంటున్నాం అన్నమాట. తరిగి పెట్టినవన్నీ వెజిటబుల్స్ మెల్లిగా శ్రీహిత నోట్లో వేసుకుంటుంది. సో ముగ్గురం, నేను, అలెక్య, శ్రీకాంత్ 3 రెసిపీస్ చేస్తాం అనమాట. ముగ్గురం ఉన్నాం కాబట్టి అది శ్రీకాంత్ అయితే స్టార్టర్ చేస్తా అన్నాడు, మిగతా 2 మేము ఇద్దరం చేసేస్తాం. మరి నా కోసం వేరే చేస్తున్నారా లేదా? ఇక మీకోసం కూడా సపరేట్గా చేస్తున్నాము. ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాం కదా, కార్తీక మాసం ఆనియన్స్ గార్లిక్ తినట్లేదని. కాకపోతే అది అందరం కాదు, అత్తయ్య ఒక్కళ్ళే, మేమందరం తింటున్నాము. కాబట్టి మా అందరి కోసం సపరేట్గా, అత్తయ్య కోసం ఈరోజు సపరేట్గా చేసుకోవాలన్నమాట. నా కోసం ఏం చేస్తున్నారు మరి? మీకోసం పులావ్ చేద్దాం అనుకుంటున్నాం. పులావ్ అండ్ పన్నీర్ స్టార్టర్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేమేది తింటున్నామో మీరు కూడా తినాలి కదా, కానీ కొంచెం ఎగ్జామ్షన్స్. అది ఒక్కటే కదా వెయ్యంది. ఓకే, మిగతావన్నీ ఇస్తాం. ఓకే. మరి శ్రీహితకు ఆమెకు కొంచెం చప్పగా తక్కువగా ఆమెకు తీయాలి. రోజు మీరు చేస్తున్నారు కదా, ఇవాళ మేము అట్లా వెరీ గుడ్. రోజు ఒకటి సీతకు ఒకటి 3 రకాలు అవుతున్నాయి. జీరా రైస్ కోసం అయితే వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాం. ఆనియన్, టమాటో, కాజు, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇవి వచ్చేసి మసాలాస్, హోల్ మసాలాస్. ఎస్. ఓకే. సో నువ్వు కెమెరా వెనక్కి రావాలి, నేను అక్కడ బాడ్లీ పెట్టుకున్నా కదా, ఇప్పుడు మనం కొట్లాడినట్టే ఉంది. మంచిసేపు ఓకే. ఇంకా మా ఆయన ఎంటర్ అయ్యాడంటే మాత్రం పెద్దరిల్లిపోతుంది. ఎంటర్ అయ్యాడు కూడా. అంటే మేమిద్దరం ఇక్కడ కొట్టుకుంటున్నాము, ఇంకా నువ్వు వచ్చావంటే ఇంకా అసలు స్పేస్ ఉండవు అని చెప్పి చెప్తున్నాను. బేసిక్ ఏంటంటే ఈరోజు నేను చేసేది స్టార్టర్, కానీ స్టార్టింగ్లో ఎండ్లో వేస్తా, వేడిగా ఉండాలి కాబట్టి అట్లా గొప్పదని నేను వేసేసి ఆ రైస్ కూర వేసేసేయండి. నేను వచ్చి ఎంటర్ అయ్యి అప్పుడు తర్వాత అయిపోయాక పిలుస్తాం. అయితే మీరు నా చేసేది నేను చేయను అన్నమాట. ఓకేనా? ఓకే. కర్రీకి ఫస్ట్ నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికి లైట్గా ఆయిల్, కొంచెం ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి, క్యాష్యూస్ అండ్ బేలీ. కోడళ్ళు వంట చేస్తున్నారు మా అమ్మ ప్రేమగా యాపిల్ మసాలా ఏమంటారు? ఫ్యూయల్. ఇది ఫ్యూయల్, ఎనర్జీ ఫ్యూయల్. థ్యాంక్ యూ మామ. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ చేసుకొని కూల్ అయిన తర్వాత పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడైతే బాస్మతిని హాఫ్ బాయిల్ చేస్తున్నాను. అంతలోపు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకుందామని చెప్పి ఆయిల్ పెట్టేసా. అండ్ ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకుంటా. కొన్ని జీరా రైస్ పైన ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తాను. ఒక 2 minutes తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ వేసాక 1 minute నేను బీన్స్ వేస్తున్నాను. బీన్స్, క్యారెట్ అండ్ పీస్.
బేబీ కార్న్ వేయాలి. హలో మాస్టర్ చెఫ్, ఎస్, నువ్వేం చేస్తావు? వాళ్ళు లోపల టైం ఇస్తలేరు, స్పేస్ ఇస్తలేరు మాకు. స్టార్టర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేసినారు ఏమని స్టార్టర్ శ్రీకాంత్ చేస్తున్నాడు అని. యా అదే, ఎందుకంటే టైం ఇస్తలేరు. అదే కదా ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ అంటే బాగా లేచి ఇట్లా తిప్పడానికంటే ముందు చాలా పని ఉంటుంది. ఇవన్నీ చేయాలి కదా, పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నా. సో ఫస్ట్ ఏం చేద్దాం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పన్నీరు. సో పన్నీర్ మంచిగా తీసి ఇట్లా వాటర్లో వేసుకున్నమాట. సో కడిగినట్టు చేసి దాని తర్వాత పన్నీర్ ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను తీసుకున్న సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, తర్వాత లైట్గా చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కారం పొడి, ఉప్పు కావాలి. ఉప్పు లోపల పెరుగు, ఉప్పు ఇక్కడ ఉందిలే, ఎస్ ఉప్పు. దాని తర్వాత కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇవేంటి ఇక్కడ? ఇవన్నీ కూడా లాస్ట్లో సాస్ వేసుకుంటాం కదా మనం, మొత్తం అంతా పకోడీ. ఫస్ట్ ఇప్పుడు పన్నీర్ మంచూరియా. సో స్టార్టర్ ఏంటో చెప్పలేము మనం. సో స్టార్టర్ ఏంటంటే పన్నీర్ మంచూరియా లేదా చిల్లీ మంచూరియా అనొచ్చు. సో ఇట్లా నచ్చుదని సో అది చేయబోతున్నాం అనమాట. దానికోసం సాస్ ప్రిపేర్ చేస్తాం కదా లాస్ట్లో. ఆ సాస్ కోసం మంచిగా బెల్ పెప్పర్స్, ఆనియన్తో ఇట్లా అలా టాస్ చేసి ఇలా తీస్తే క్రేజ్ ఉంటుంది. ఒకటి మర్చిపోద్దు, ఆనియన్ గార్లిక్ లేకుండా నా కోసం కూడా చేయాలి. యా, ఈరోజు కార్తీక మాసం అని చెప్పి మేమందరం తింటున్నాము ఆనియన్ గార్లిక్. అంటే మా అమ్మ తినట్లేదు. సో అందుకని ఏమో నీకు సపరేట్ అమ్మా, ఇంకో సపరేట్ బాండీలా నీకు ఓన్లీ ఇవి వేసి చేస్తాం, ఆనియన్ వేయను. థ్యాంక్ యూ. సో అట్లా. అండ్ నీకు అల్లం పేస్ట్ కూడా వేయాలి మన గ్రేవీలో, అది కూడా వేయద్దు సపరేట్ మ్యారినేషన్. నీకు కొంచెం టైం టేకింగే పాపం, కానీ ఏం చేస్తాం, యా తప్పులు చేయాలి. సో అట్లా అనమాట, ఎందుకంటే నీకు పన్నీర్ ఇష్టం కాబట్టి. చాలా ఇష్టం. యా, ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందాం దీనికి, ఓకేనా? ఫస్ట్ పన్నీర్ అనేది క్యూబ్స్గా కట్ చేసుకోవాలి, ఆ తర్వాత మ్యారినేట్ చేసుకుందాం. చాలా ఈజీ, పన్నీర్ మంచూరియా చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఏంటంటే టైం టేకింగ్. సో బేసిక్గా బయట రెస్టారెంట్స్కి వెళ్ళి తినడానికి కారణం ఏంటి జనాలంటే కూడా టైం టేకింగ్. అన్నీ మనం సేమ్ బయట వచ్చిన టేస్టే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఓపుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు నచ్చిన సైజులో అట్లా. శ్రీహిత పొద్దున్నే అది రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ మంచూరియా చేయరా అని చెప్పి. కానీ అది క్యాబేజ్ మంచూరియా అడిగింది, వెజిటబుల్ మంచూరియా. మరి మీరేమో ఆల్రెడీ చేసుకున్నాం కదా అది చాలాసార్లు. అవును. సో అందుకే ఈసారి పన్నీర్ మంచూరియా అనమాట. ఇట్లా క్యూబ్స్ అనేవి కట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా నీట్గా పెద్ద పెద్ద క్యూబ్స్ కట్ చేసుకుంటే. మా అమ్మకేమో నేను ఇట్లా పన్నీర్ కట్ చేసి ఇది కొంచెం చిన్న సైజులో కట్ చేసి బటర్ వేసి పాన్ మీద అట్లా టాస్ చేసి దానిపైన తీసిన తర్వాత ఒక బౌల్లో జస్ట్ కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి ఇట్లా కలిపిస్తే ఏమో ఎంజాయ్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం, నువ్వు ఎట్లా చేసినా నాకు చాలా ఇష్టం. సో అది పోనీ నీకు కష్టం అవుతుంది అని అంటే అట్లే చేసి. ఏది ఎందుకు, నువ్వేమందరం మంచూరియా తిని నువ్వేమో వచ్చి పన్నీర్ తింటావు, పెప్పర్ పన్నీర్ తింటావు. నువ్వు మంచూరియా తిని వచ్చేసిస్తావు, ఏముంది? ఎందుకురా అంత పాపం, చాలా ప్రాసెస్ ఎక్కువ, డబల్ చేయాలి కదా, ఒకటేమ్మా, డబల్ చేయాలి. చేయాలి అంతే, తప్పదు. ఇక లోపల ఒకటే చప్పుడు వస్తున్నాయి, బాండి చప్పుడు. గంట చప్పుడు అయితే వస్తున్నాయి. నాకు ఇప్పుడే బాస్మతి వాసన, రైస్ వాసన వస్తుంది. ఓ ఎక్కడుందా? ఇగో బాస్మతిని హాఫ్ బాయిల్ చేసుకున్నారు వీళ్ళు. ఓకే, వావ్, అదే నా స్మెల్. హాఫ్ బాయిల్ చేస్తేనే మనకు బాస్మతి ఏమైందంటే మంచిగా అట్లా పూల్ వస్తుంది. లేదా మనం ఫస్టే దాన్ని కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, మామూలు రైస్ లాగా మెత్త అయిపోతుంది. బాస్మతి రైస్ వాళ్ళు గెలికే ఉంటుంది నార్మల్ రైస్ కంటే, సోనా మసూరి కంటే. వావ్, ఫ్రైడ్ ఆనియన్ చేస్తుంది ఒక బాడీలో. ఆల్మోస్ట్ అయిపోయింది. వదినా ఇంత మీ గ్రేవీ ఎక్కడ వచ్చింది? గ్రేవీయా కర్రీ మిక్సీ పట్టాలి. అక్కడ చూపించిన ఆల్రెడీ. ఏది? వెజ్జీస్ బాయిల్ చేసుకుంటున్నా. వావ్, కలర్ఫుల్. ఇంకొంచెం ఫ్రై చేయాలి, ఇంకా బాగుంటుంది. చాలు, కదా? కొంచెం మాడు వాసన వస్తే కష్టమే అంటుంది. ఇదేంటిది? ఓకే, ఇందాక ముందు వేసేది ఇది. సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా వేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే కొంచెం సోయా సాస్, ఓకేనా? కొంచెం సో ఇంత సోయా సాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనకి అది కింద పెట్టు, కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్, టేస్ట్ బాగుంటుంది దీనివల్ల. దాని తర్వాత కొంచెం అలా
చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ, మేము కారం తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం. అంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇట్లా పేస్ట్ అనేది చేసుకున్నాం కదా. సో ఇదేం చేయాలంటే ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. కర్డ్ వేయడం అట్లా ఉండదా ఇంకా? అందుకే మనం కర్డ్ అందుకే డిఫరెంట్ కదా. కొంచెం ఏంటంటే మన చైనీస్ స్టైల్. ఓ అవునా? కర్డ్ వేసేస్తే మన దేశీ పన్నీర్ టిక్కా అలాంటి వాటికి మనం కర్డ్తో మ్యారినేషన్ చేసుకుంటాం కదా. ఏంటంటే పన్నీర్ మంచూరియా కాబట్టి దీంట్లో మనం ఇట్లా వేసుకొని మ్యారినేట్ చేసుకొని చాలా బాగుంటుంది. ఓకే. అండ్ దీంట్లో మనం కొంచెం టమాటో కెచప్, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ ఇందాక వేయడం మర్చిపోయినా. సో మనం కొంచెం పెప్పర్ పౌడర్, సో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ ఇట్లా వేసేసుకొని దీన్ని నీట్గా కలుపుకోవాలి. సో ఇదేంటంటే మా అందరిది, ఇదేమో కార్తీక మాసం పన్నీర్ మంచూరియా ఇది. సో దీంట్లో ఏంటంటే పన్నీర్ని నీట్గా ఇట్లా చేతితో కలుపుకోవాలి. కలిపేసుకుందాం. అంతా పన్నీర్కి పట్టాలన్నమాట. మొత్తం ముక్కలన్నీ పడితే ఒక 10-15 నిమిషాలు ఒక 15 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దీనికి. అట్లా. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం పకోడీ వేసుకోవాలమ్మా. నూనెలోనా? మంచి ఆయిల్లో పకోడీ వేసుకొని అప్పుడు వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. సో ఇట్లా మ్యారినేట్ చేసుకున్నామా. ఇందాక నీకు మంచిగా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి పకోడీ లాగా. అవును. దానికోసం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్ అవన్నీ వేసుకొని ఇంకో పిండి కలుపుకోవాలి. ఓకే. అప్పుడు అమ్మంతా మీ పన్నీర్ దాంట్లో డిప్ చేసి మనం దాంట్లో బజ్జీ శనగపిండిలో ముంచినట్టు దాంట్లో ముంచేయాలన్నమాట. ఓకే. అక్కడ శ్రీకాంత్ బిజీ, ఇక్కడ మీరు బిజీ. అదే కదా, అక్కడ నేను శ్రీకాంత్ బిజీ, ఇక్కడ అర్చన అలేఖ్య బిజీ. సో మనం ఈ పన్నీర్ పకోడీ చేసుకోవడానికి ఫస్ట్ మైదా పిండి తీసుకున్నాము. ఒక 1 కప్పు మైదా పిండి తీసుకున్నాము. దానిలో ఏంటంటే కొంచెం కార్న్, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సో కార్న్ తీసుకోవాలి, మన కార్న్ స్టార్చ్. దాని తర్వాత దీంట్లో ఏంటంటే లైట్గా మనము పెప్పర్ పౌడర్ వేసుకుందాము, మంచి టేస్ట్ వస్తుంది. సో అట్లా ఒక 1/2 స్పూన్ అట్లా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి. ఆ తర్వాత దీంట్లో ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే లైట్గా కొంచెం బేకింగ్ సోడా, ఇట్లా ఇంత బేకింగ్ సోడా వేసుకుంటే ఇంకా చాలా మంచి రుచి వస్తుంది అది. సో దీని ఏంటి అంటే ఇట్లా మనము వాటర్ పోసుకుంటూ లైట్గా కలుపుకుందాము. అసలు లూజ్ చేయొద్దు, లూజ్ చేయకుండా కొంచెం థిక్ పేస్ట్గా చేయాలన్నమాట. సో లూజ్ కాకుండా కొంచెం ఇట్లా చిక్కగా ఉంటే ఏమవుతుందంటే మనకు పన్నీర్కి అనేది పట్టుకుంటుంది ఈజీగా. సో ఇది కొంచెం పక్కన పెట్టుకుందాము. ఈ ఆడోళ్ళు కొంచెం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పోయి మనం స్టార్టర్ చేసుకుందాం. తర్వాత లేటర్ ఆన్ మనం పన్నీర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సాస్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇవి చేసుకున్నాము. వెజిటబుల్స్ అనేది మన బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం. సో డైస్ లాగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో అందుకే ఆనియన్ కూడా ఇట్లా మంచిగా డైస్ లాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మా అమ్మకు ఆనియన్ వద్దట, అందుకే ఒకటి తరిగింది చాలుగా సరిపోతుంది. మనకి సాస్లోకి గార్లిక్ కూడా సైట్గా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అలా పంట కిందికి వస్తే. సో అట్లా అది నీట్గా చాప్ చేసుకోవాలి మనం గార్లిక్ని. సో మీకు ఎట్లా చిన్నగా కావాలంటే చిన్నగా, మీరు కొంచెం పెద్దగా మాకు టేస్ట్ ఇస్తామంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు. బాండ్లీ పెట్టుకొని అసలైన వంటలోకి వెళ్దాము. అంటే మళ్ళీ అంటే ఇంకో బాండ్లీ కాదు, అదే బాండ్లీని మళ్ళీ పెట్టుకుంటున్నాము. పనులకు భయపడాల్సి వస్తుంది కాబట్టి. సో ఇందులో కొంచెం ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసి, ఎట్లా చెప్పినావు తెలుసా, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. బ్రేక్ తర్వాత పునః ప్రారంభం. దీంట్లో కొంచెం జీలకర్ర. ఇప్పుడు నేను కూడా హోల్ స్పైస్, నేను ఎందుకు యాడ్ చేయొద్దు అని పోటీగా ఆమె యాడ్ చేసింది కాబట్టి నేను కూడా యాడ్ చేయడానికి వచ్చేసాను. కాస్త ఇలాచి, లవంగం, షాజీరా, చెక్క. కానీ నేను నీకన్నా ఎక్కువ యాడ్ చేసా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకొక స్పైస్ ఇక్కడ దొరుకుతుందంట. స్పైస్ ఏంటది? ఇక్కడ దొరకదు. ఓమా,
సాధించింది. చాలా కొంచెము వాము వాటర్ ఇట్ ఇస్ అది వేసాను. వేసిన తర్వాత అసలు ఈ మెస్సులో నాకు ఎక్కడేమో అర్థం అవ్వట్లేదు. యా ఐ గాట్ మై ఆనియన్స్. ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్. మాస్టర్ షెఫ్ బాగా చూస్తుంది అనుకుంటా. ఎందుకే వాళ్ళు అట్లా చెప్తారు కదా, పొడుగ్గా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా ఒక చెక్క గరిటతో కలుపుకోవాలి. ఎందుకంటే స్టీల్ గరిట పెడితే తనకి సౌండ్ వస్తే నచ్చదు కాబట్టి చెక్క గరిట అనమాట. అండ్ మోర్ ఓవర్ వీడియోస్ తీసేవాళ్ళు, వంటలు చేస్తూ తీసేవాళ్ళకి చెక్క గరిటలతో చేస్తే సౌండ్ రాదు. మీకు కూడా చూసారా, నా గురించే కాదు అందరి గురించి ఆలోచిస్తున్నాను. టిప్ అదేనా? చాలా మందికి తెలిసింది, నేను ఏదో కొత్త చెప్తుంది కానీ. ఇప్పుడు నాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలి. అది బయట ఈయన దగ్గర ఉంది. ఓకే, సో ఇందులో నేను లైట్గా పసుపు వేసేస్తున్నా. తరువాయి భాగం వచ్చే వారం. తర్వాత భాగం 2 నిమిషాలు పేస్ట్ తెచ్చుకుంటా. చిటికెలా వచ్చేసాను కదా, చిన్న బ్రేక్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుంటాం. ఇందులో టొమాటో యాడ్ చేసేసి అది మంచిగా ఉడికిపోయిన తర్వాత కసూరి మేతి, దిస్ ఇస్ గరం మసాలా అండ్ దిస్ ధనియాల పౌడర్ అన్నీ వేసేసి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఫైనల్లీ ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో మనకు ఫైనల్ టచ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఆయిల్ దాంట్లో పోసారు మొత్తం. దీంట్లో ఒక ఫైనల్ టచ్ మెయిన్, దట్ ఈస్ ఫ్రెష్ క్రీమ్. ఇది మన ఇంట్లో ఉన్న క్రీమ్ మీగడని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా మనం హారతిస్తున్నాం ప్లేట్ ఇట్లా ఇట్లా ఈ మీగడని మనం దీంట్లోకి వేసుకోవాలి. నేను పెరగనుకునేది అది. దట్ ఈస్ మీగడ. సో ఫైనల్గా కూర అయితే అయిపోయింది. ఈ బౌల్లో తీసేసుకుందాం. కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ వేసుకోండి. చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఫస్ట్ జీరా రైస్కి అయితే కొంచెం నెయ్యి అండ్ నూనె 2 కలిపేస్తున్నాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా అక్క బేబీ కార్న్ మర్చిపోయి బాయిల్ చేయడం. సో ఇక్కడ చాయ్ గిన్నెలు పెట్టి బాయిల్ చేస్తుంది. హ్యాపీయా? ఇందాంచి వీడియోలో చెప్తా అన్నది. ఏదో జస్ట్ అలా ఫన్. సో ఇక్కడ ఎవరికి వారే యమునా తీరలా ఉంది. బయట మా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు, ఇక్కడ నేను ఒకటి కక్క అందరం కలిసి సహా మేనేజ్ చేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైం అవుతుంది, ఆకలి వేస్తుంది. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాం. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఈ మసాలాలన్నీ దీంట్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వేసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇన్ని ఆకులు అవసరం అంట కదా? కావాలి, ఎందుకంటే 2 glasses బాస్మతి కదా, సో కావాలి కంపల్సరీ. ఓకే, ఇంకా ఫ్లేవర్ దేని నుంచి వస్తుంది వేపించే కదా. సో అలా ఇలా చూసేలోపు ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ అయిపోయాయి. అందుకే ఇంకా భయపడి మసాలాలు వేసేసినాం. ఇప్పుడు వచ్చేసి కాజు వేస్తున్నాం. కాజు, పచ్చిమిర్చి, ఇవైతే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కొంచెం లాస్ట్కి వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ అయిపోతుంది కదా. సో అందుకని టమాటా లాస్ట్. సో టమాటోస్ వేసేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా 2 కలిపి వేసేసినాం. ఏంటిది? ఏం కంప్లైంట్స్? ఎవరి మీద కంప్లైంట్స్? ఇందాక పన్నీరు మ్యారినేట్ చేస్తున్నా, వీడియో తీస్తుంటే టీవీ ఆఫ్ చేయవే పిక్ ఎంత వస్తుంది, ఆ వాయిస్ వినిపిస్తుంది అంటే రిమోట్లో పడేసి అయిపోయింది. ఇప్పుడే మంచూరియా కావాలంట. మంచూరియా ఫేవరెట్ శ్రీహితకి కదా. ఇంకో రోజు వేసుకుందాంలే, లేకపోతే నైట్ తెప్పించుకుందాం. నీకు పన్నీర్ మంచూరియా కావాలా, క్యాబేజ్ అంత వెజిటబుల్ మంచూరియా కావాలా? వెజిటబుల్ మంచూరియా అంట. నేను చేసింది కావాలా బయటది కావాలా? నేను చేసేది కావాలా బయట తెచ్చుకున్నది కావాలా? సాయంత్రం చేసి పెడతాడులే బాబాయ్ నీకోసం. ఇంకేంటి ఏమిచ్చావు అలా చెప్పమని చెప్పి. ఏమిచ్చాడు బాబాయ్? ఆల్రెడీ ఒకసారి మంచిగా తెచ్చిచ్చా.
ఆ టేస్ట్కి మరిగి మళ్ళీ చేయమంటుంది అంతే కదా. నీకు ఇష్టం కదా నేను చేస్తే. నేను చేసిన ఇంకేం ఇష్టం నీకు? నూడిల్స్ ఇష్టమా? ఇంకేం ఇష్టం? బిర్యానీ. నేను చేసిన దాంట్లో ఏమి ఇష్టం నీకు? పిన్ని చేసేది ఏమి ఇష్టం? మ్యాగీయా? ఆలూ ఫ్రై అడుగుతావా శ్రీత? ఆలూ ఫ్రై. పిజ్జా అడిగినావు, పిజ్జా పిన్ని చేస్తే ఎప్పుడంటే ఆ రోజు పిజ్జా తిన్నావు కదా. నేను ఒక్కదానే చేసిన బిడ్డ. పిన్ని ఒక్కడే చేసిందా పిజ్జా? నేను నేను కొంచెం జస్ట్ help హెల్ప్ చేసిన చేసిన. అంతే. దాంట్లో పెట్టాలి, అలా నాకు పెట్టడంలో రాదు. పెట్టిన పిజ్జా అంతే. సరే పోనీలే, మ్యాగీ అయితే వచ్చిందని చెప్పింది. సో ఇప్పుడైతే దీంట్లో బాస్మతిని అయితే యాడ్ చేసేస్తున్నా. శ్రీతను ఎత్తుకోవడానికి నేను ఏందంత కుస్తీలు పడుతున్నావు? కనీసం స్టవ్ వెలిగించడానికి రాని శ్రీకాంత్. మేమంటే పాతకాల మనుషులు. కట్ల పొయ్యిలు, అవ్వచ్చా? నీ ఈ ముఖం. మధ్య వచ్చి మీరు ఇట్లా పెడితే మనం ఏం చేద్దామని. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు నాకు. ఇక్కడ అన్నం పెట్టిండ్రు, ఇక్కడ కూర పెట్టిండ్రు, ఇక్కడ కూర. సో కొంచెం గ్యాప్ ఇచ్చి నాకు ఈరోజు స్టార్టర్ చేయమని కొంచెం ఒక చిన్న స్పేస్ ఉంది. ఏం చేస్తున్నాం అంటే ఇలా కలిపెట్టుకున్న ఈ మిక్స్చర్ ఉంది కదా. సో దీంట్లో ఏంటంటే మనం చాలా ఈజీగా 2 టూత్ పిక్స్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఇవి కార్తీక మాసం పనీర్ ఇవి. సో ఈ పనీర్ని ఇట్లా కూర్చేసి వెనకాల సైడ్ కూర్చుతున్నావు. నీట్గా ఇట్లా అన్ని ఇట్లా కూర్చొని సరిపోతుంది. ఇంకా కూర్చున్నా. సో ఇట్లా ఈ మన ఈ దీంట్లో ఇట్లా డిప్ చేసుకొని ఇట్లా వదిలేసుకోవాలన్నమాట. దేవుడా. సో అట్లా ఏమవుతుందంటే ఇది ఫుల్ పక్కడవుతుంది. అంటే ఏమన్నా ఈవెన్గా ఉంటుంది బేసిక్గా ఇట్లా వేసినందుకు. అసలు ఇవాళ అయితే ఎంత నిజంగా హడావిడి. ఏదో వీడియోలో కావాలని చెప్తున్నాం అనుకోకండి. చాలా అంటే చాలా అర్థం కూడా కావట్లేదు ఏం చేసామో రెసిపీ, అది ఎట్లా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సో అత్తయ్య వాళ్ళు గిన్నెలు వైట్ రైస్ మళ్ళీ వేయాలన్నమాట. వైట్ రైస్ చేయాలి అత్తయ్య కోసం సపరేట్. అమ్మో 2 అయింది ఆల్రెడీ టైం. వావ్, చూడడానికి చాలా బాగున్నాయి. ఏంటి పకోడీలా? పన్నీర్ పకోడా. ఎవరి రెసిపీల మీద వాళ్ళ శ్రద్ధ ఉండాలి కదా, మరి ఫ్లాప్ అయితే వాళ్ళనే అంటారు కదా. సో ఇట్లా నీట్గా పన్నీర్ అనేది మనం నేనే తీసుకున్నాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి కార్తీక మాసం పన్నీరు పక్కన పెట్టాలి ఇవి. అందుకే ఫస్ట్ ఆయిల్ అవి బాయిల్ చేసి పక్కన పెట్టేస్తున్నాం. ఒక్కసారి మనము జీరా రైస్ పైన లుక్ వేయాలి, లేకపోతే అలాగే లుక్లకి నేను ఇక్కడ భయపడాల్సి వస్తుంది. సో అట్లా ఈ పన్నీర్ మనం నీట్గా మంచి కర్రీస్లో వాడినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందు ఇంట్లో మర్చిపోయాను. సో ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా, దీనిలోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాం కాబట్టి సపరేట్ తీసినాం అనమాట. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా మనం నీట్గా దాంట్లో డిప్ చేసుకుందాము. సో ఇందాక మనం చేసుకున్న పకోడీ టైప్లో ఇది కార్తీక మాసం పన్నీరు. సో కనిపెడతారేమో అంటే అలా లేని పన్నీర్. సో ఫస్ట్ ఇది చేసుకున్నాము సాస్లో, దాని తర్వాత ఇది చేద్దాం అనమాట. ఇప్పుడు సో మెయిన్గా సాస్కి కావాల్సినవన్నీ కూడా వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఆయిల్. సో ఇక్కడైతే అత్తయ్య అండ్ శ్రీహిత కోసం అయితే పులావ్ చేసేసినాం అనమాట. వావ్, చాలా కలర్ఫుల్ అండ్ యమ్మీ ఉంది. వెజిటేబుల్ పులావ్ అలా ఒకసారి కలిపేస్తే చూసి నాకు వేస్తుంది అలాగే. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక ఇల్లు, ఇది కిచెన్, ఈ స్టవ్. అమ్మ బాండ్లి పెడుతుంది స్టవ్ మీద, పిన్ని ఏమో స్టూల్ మీద కూర్చొని ఫోన్ చూస్తుంది. వంట చేసిన ప్రిన్సేపు పాపము. తర్వాత బాబా ఏమో కుక్కర్ పెట్టింది స్టవ్ మీద. వాయమ్మ. ఇదేమో ఇంకొకరు. ఇది తాత వండుకుండు, నాని సోఫాలో కూర్చుంది. ఇది టీవీ నేను చూస్తున్నా. కిచెన్ లో కూర్చొని నీకోసం పులావ్ చేస్తుంటే టీవీ చూస్తున్నాను చెప్తావా? ఫోన్ చూసిన నేను ఫోన్ అసలు ముట్ట కాదే, నువ్వు అది శ్రీత ఆలోచించి డ్రాయింగ్ చేసే టైంలో ఆ ఫ్లాష్ సెకండ్ నువ్వు ఫోన్ చూస్తుంటే కుక్కర్ పెట్టుకున్నా. నేను నీకోసం పులావ్ చేసిన బేబీ. సో ఇప్పుడైతే మళ్ళీ ఆడే జీరా రైస్ రెడీ.
వావ్, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. వావ్, ఇట్లా పొగలు వస్తున్నాయి ఇట్లా. టెంప్టింగ్ అసలు. ఆ కూర ఎంచుకొని తింటే నా స్వామి రంగా ఏ రెస్టారెంట్ పనికిరాదు. మనమే ఒక రెస్టారెంట్ పెట్టొచ్చు అంటావా? అంతే. సో ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా పైన మంచిగా గార్నిష్ చేసుకోవాలి. వావ్, సూపర్. గ్రీన్ చిల్లీ వేసుకొని నేను ఈ గిన్నె తీసుకుంటే చైనీస్ ఫుడ్ వేయడానికి ఇట్లా మంచిగా ఇన్సర్ట్ చేస్తే లైట్గా కొంచెం ఎల్లో ఈ పెప్పర్, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్ చేసుకున్నాం, రెడ్ కలర్. అంతే కదా. ఇది అమ్మ. సో దీంట్లో ఏంటంటే ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మనం ఇట్లా కలిపేసుకోవాలి వాటర్లో. సో ఇది ఏంటంటే పేస్ట్ కొంచెం థిక్ కావడం కోసం ఇది చేసుకుంటాము. సో ఇట్లా కొంచెం దీంట్లో సోయా సాస్, టమాటో సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని గ్రేవీలా వేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్న ఈ పప్పడి ఉంది కదా, ఈ పన్నీర్, ఈ పన్నీర్ దీంట్లో వేసేయాలి. పన్నీర్ దీంట్లో వేసేస్తే మంచి టాస్ వేసుకుంటే రెడీ. సో ఇట్లా ఏంటంటే ఈ బార్డర్ ఇట్లా ఉన్నందుకు ఇది బయట పడకుండా మంచిగా ఇట్లా కలుస్తుంది అనమాట. సో మంచిగా కలుపుకోవడం, మనం గడ్డ కలుపుతుందంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా ఇట్లా కలుపుకోవడానికి ఈ గిన్నె వేసుకున్నాం. అది డైరెక్ట్ ప్లేట్లో పడితే వెళ్ళి సప్పు చేశారు. ఈ ఆనియన్ గార్లిక్ లేని పన్నీర్ మంచిగా అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఒకసారి అమ్మకి ఇచ్చేసేసి టేస్ట్ చూస్తే మనం రివ్యూ తీసుకోండి, ఓకేనా? ఓకే. సూపర్, చాలా బాగుంది. లైట్గా ఫైన్గా చాప్ చేసుకున్నాం ఇందాక ఆనియన్ ఇంకా గార్లిక్, అవి వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ మనం గార్లిక్ వేసేసుకున్నాం, ఆనియన్ వేసేసుకొని టాస్ వేసుకున్నాం. సో ఈ టేస్ట్ వేరే ఉంటుంది, దాని టేస్ట్ వేరే ఉంటుంది. సో మనకి ఎంతైనా ఆ గార్లిక్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ తగ్గితే చాలా బాగుంటుంది. సో ఏమన్నా అమ్మ, బాగుందా? బాగుందంట, చాలా బాగుందంట. సో అది చాలా బాగుందంట. బేసిక్గా అత్తయ్యకి పన్నీర్ చాలా ఇష్టం కాబట్టి చిల్ ఎంజాయ్. అయితే మీరు చెప్పాలి ఎట్లుందో. అలా లేస్తున్నాడు. సోయా సాస్, వెనిగర్, కొంచెం టమాటో కెచప్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అవునా? పెప్పర్ పౌడర్, సాల్ట్. ఆల్రెడీ మనం పకోడీలో సాల్ట్ వేసుకున్నాము, అందుకే తక్కువ పడుతుంది సాల్ట్. కారం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. మసాలా చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా వాటర్లో, ఈ వాటర్ కూడా వేసేద్దాం. సో మనకి థిక్ గ్రేవీ అనేది వస్తుంది. పోయే పనీర్ పకోడీ జింకో పకోడీ కాస్త మంచూరియా అవుతుంది. బేసిక్గా అజినమోటో వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, కానీ మనం తినము. ఎందుకనంటే అసిడిటీ ఫామ్ అయితే అని తినాలి. సో బేసిక్గా నేను లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ తిప్పితే ఎక్సలేదు. లాస్ట్లో ఇలా మంచిగా కొత్తిమీర వేసేసుకుంటే సామిరంగా. హౌస్ దిస్? యమ్, చూస్తుంటే మాత్రం యమ్. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. పన్నీర్ మంచి రైస్ రెడీ. చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు అలేఖ్య చేసిన ఏదది జీరా రైస్, నెక్స్ట్ అర్చన చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, వాటిని టేస్ట్ చేస్తాం ఒకసారి. ఆల్రెడీ నా రివ్యూ అయితే ఇచ్చేసిన. ఓహో, ఇది అంత అయిపోయిందా? సపరేట్ బాగుంది అత్తప్పులో. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పన్నీర్ తిను. బాగుందా?
బాగుంది. ఇప్పుడు పులావ్ తిని ఇప్పుడు సో ఫైనల్ గా అన్ని చేసుకొని తినేసాము హ్యాపీగా. అండ్ అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. ఏదో మేము చేసినాం చెప్పడం కాదు కానీ చాలా బాగున్నాయి జెన్యున్గా. పెయింటింగ్ చేస్తున్నా ఫైనల్లీ. ఫైనల్లీ ఏంటి పెద్దది కష్టం. ఫైనల్లీ ఉంది. ఇందా చూపించిన డ్రాయింగ్ కిచెన్ డ్రాయింగ్ అది క్రియేటివిటీ తెలుసా? కిచెన్ లో వాళ్ళందరూ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, శ్రీహిత అది తాత ఏం చేస్తున్నాడు, నాని ఏం చేస్తున్నాడు అవన్నీ కూడా డ్రా చేసింది. తెలుసు. మైండ్ లో అయితే ఉంది అది. తెలుసు ఒక్కరిని మనం తప్పేసింది అలెక్కి అని. నేను ఫోన్ చూసినా వేసింది. అది చెప్పింది అంతే నువ్వు. అంటే దాని ఇమాజినరీ అదే కాదు అది వంటింట్లోకి వచ్చిపోయినప్పుడు ఫ్లాష్ అది వచ్చిపోయినప్పుడు అప్పుడే నువ్వు రైస్ వేసి కూర్చున్నావు కింద జస్ట్. నేను ఎప్పుడో కుక్కర్ పెడుతున్నట స్టవ్ మీద అది చూసిందంట. ఎప్పుడో రికార్డ్ అయిపోయింది మైండ్ లో దాన్ని. కడాయి పెడుతున్నాయి చెప్పింది. ఏం పెట్టింది అమ్మ కడాయా? సీత అమ్మ ఏం పెట్టింది? సోతనా బాండ్లీ. ఆర్టిస్ట్ కి మైండ్ లో రికార్డ్ అయిపోతే అయిపోయింది. అవే జ్ఞాపకాలు వస్తుంటాయి వాళ్ళకి. చేసుకోవడం ఒక ఎత్తు, దాని తర్వాత తినడం చాలా ఈజీ, మళ్ళీ అవి చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడం ఇంకా పెద్ద టాస్క్. సో ఫైనల్లీ అది కూడా వేసేసాము. హ్యాపీగా వచ్చి రిలాక్స్ అవుతున్నాం. అండ్ పన్నీర్ మంచూరియా నాకు తెలిసి సార్ ఫస్ట్ టైం శ్రీకాంత్ చేయడం, నేను చేయడం అయితే. ఎప్పుడు నార్మల్ మంచూరియా చేస్తాడు, బేబీ కార్న్ చేస్తాడు, గోబీ వేసాడు. పన్నీర్తో ఎప్పుడు చేయాలి. సో నాకైతే చాలా నచ్చింది, అందరికీ చాలా నచ్చింది. అన్ని సూపర్ హిట్ అయినాయి. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్ లాగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. చెప్పండి ఇద్దరు బాబాయ్లు.